ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. ఇప్పుడు 33వ సూత్రం బ్రహ్మసూత్ర శాంకర భాష్యం. ఇది పరాధికరణము. అందులో 33వ సూత్రం అన్నమాట. బుద్ధ్యర్థః పాదవత్. ఇక్కడ ఈ సూత్రము బుద్ధి అర్థ పాదవత్ అని ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఈ పాదాలన్నీ ఎందుకు చెప్పారు, ఇదంతా కూడా నీకు జ్ఞానం కలిగేదని చెప్పారు. ఏం జ్ఞానము అంటే ఇది భావించుకునేటువంటి లేక ఉపాసించుకునేటువంటి జ్ఞానం కొరకు చెప్పారు. అట్లా దేవతా జ్ఞానం అంటారు. ఈ ప్రకారంగా చెప్తారనమాట. బుద్ధ్యర్థ పాదవతు అని. అందుకనే ఈ సూత్ర భాష్యాన్ని మనం చెప్పుకొని ముందుకు పోదాం. ఇది అప్యుక్తం ఉన్మానవ్యపదేశాస్తి పరమితి. యద్యపి ఉక్తం ఉన్మానవ్యపదేశాస్తి పరమితి తత్ర అవిధీయతే. ఉన్మానవ్యపదేశోపి న బ్రహ్మ వ్యతిరిక్త వస్తు అస్తిత్వ ప్రతిపత్త్యర్థః. కిమర్థః తర్హి బుద్ధ్యర్థః ఉపాసనార్థః ఇతి యావత్ అష్టాశపం షోడశకలం ఇతి ఏవం రూపాః బుద్ధిః కథం ను నామ బ్రహ్మణి స్థిరా స్యాత్ ఇతి. వికారద్వారేణ బ్రహ్మణః ఉన్మానకల్పనా ఏవ క్రియతే. నహి అవికారే అనంతే బ్రహ్మణి సర్వైః. అనంతే బ్రహ్మణే సర్వైః. పుంభిః శక్యా బుద్ధిః స్థాపయితుం. నహి స్థాపయితుం శక్యః. నహి అవికారే అనంతే బ్రహ్మణి సర్వైః పుంభిః శక్యా బుద్ధిః స్థాపయితుం మంద మధ్యమోత్తమ బుద్ధిత్వాత్ పుంసామితి. పాదవత్ యథా మన
ఆకాశయోః అధ్యాత్మం అధిదైవతం చ యథా మనాకాశయోః అధ్యాత్మం అధిదైవతం చ బ్రహ్మ ప్రతీకయోః బ్రహ్మ ప్రతీకయోః ఆమ్నాతయోః ఆమ్నాతయోః చత్వారో చత్వారో వాగాదయః ఆగాదయః మనః సంబంధినః మనస్సంబంధినః పాదాః కల్పయంతే పాదాః కల్ప్యంతే కల్పయంతే కల్ప్యంతే కల్ప్యంతే చత్వారస్య అజ్ఞాదయః చత్వారశ్చ అజ్ఞాదయః ఆకాశ సంబంధినః ఆకాశసంబంధినः ఆధ్యేయనాయ యత్తద్వత్ ఆధ్యానాయ తద్వత్ ఆధ్యానాయ తద్వత్ ఆధ్యానాయ తద్వత్ నహి అవికారే అనంతే బ్రహ్మణే సర్వైః పుంభిః శక్యా బుద్ధిః స్థాపయితం మంద మధ్యమ ఉత్తమ బుద్ధిత్వాత్ పుంసామితి పాదవత్ యథా మన ఆకాశయోః అధ్యాత్మం అధిదైవతం చ బ్రహ్మ ప్రతీకయోః ఆమ్నాతయోః చత్వారోః వాగాదయః మనస్సంబంధినః పాదాః కల్ప్యంతే చత్వారస్య అజ్ఞాదయః ఆకాశ సంబంధినః ఆధ్యయనాయ తద్వత్ ఆధ్యానాయ తద్వత్ అథవా అథవా పాదవత్ ఇతి పాదవదితి యథా కార్ష్ణాపణే పాదౌ పాద విభాగః ఆకాశాపణే పాదవిభాగः వ్యవహార ప్రాచుర్యాయ కల్ప్యతే వ్యవహార ప్రాచుర్యాయ కల్ప్యతే నహి సకలేనైవ కార్ష్ణాపణేన సర్వదా సర్వే జనాః వ్యవహర్తుం ఈశతే నహి సకలేనైవ కార్యాపణేన సర్వదా సర్వే జనాః వ్యవహర్తుం ఈశతే నహి వ్యవహర్తుం ఈశతే వ్యవహర్తుం ఈశతే క్రయ విక్రయే పరిమాణ నియమాత్ క్రయ విక్రయే పరిమాణ నియమాత్ తద్వత్ ఇత్యర్థః ఇత్యర్థః అథవా యావదితి యథా కార్ష్ణాపణే పాదవియో విభాగో వ్యవహార ప్రాచుర్యాయ కల్ప్యతే నహి సకలేన ఏవ కార్ష్ణాపణేన సర్వదా సర్వే జనాః వ్యవహర్తుం ఈశతే క్రయ విక్రయ పరిమాణానిమాత తద్వత్ ఇత్యర్థః అని బుద్ధి అర్థ పాదవతు అన్నమాట. ఈ పాదాలన్నీ స్టెప్స్ అన్ని లెవెల్స్ అన్ని ఎందుకు పెట్టినారంటే బుద్ధి యొక్క తారతమ్య భేదములను బట్టి పెట్టారు. మందాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి ఇత్యాది క్రమేణ బుద్ధి లెవెల్స్ అనమాట. ఇక్కడ వర్ణాశ్రమాలు అంటే కూడా బుద్ధే. వర్ణాశ్రమాలు అనేది బుద్ధి లెవెల్ అనమాట. బుద్ధిలో గుణం ఉంటుంది. ఆ గుణము సత్వరజస్తమో కూడా భూయిష్టం ఉంటుంది. ఎక్కువ తక్కువలు అయితే వర్ణాశ్రమాల్లో గురించి గణిస్తారు అన్నమాట. వర్ణాశ్రమాలతో గణిస్తారు. బుద్ధిలో ఉండేటువంటి గుణాలు తరతమ భేదములను బట్టి ఆ యొక్క వర్ణాశ్రమాదులని వాళ్ళు ఏం చేశారంటే బ్లడ్ టెస్ట్ చేసినట్టుగానే బుద్ధి యొక్క లెవెల్స్ ని బట్టి వర్ణాశ్రమాలు కూడా గణింపబడతాయి అన్నమాట, లెక్కింపబడతాయి. అంతేగాని ఇంకా అంతే తప్ప ఇంక వేరే విషయమే కాదు. అది మాంసపిండానికి చెప్పినటువంటి కులాలు గోత్రాలు ఏముండవు. అవన్నీ కూడా మట్టితో సమానము. పంచభూతాల మట్టి యొక్క సముదాయమే మనిషి యొక్క శరీరము. కుండవలే మట్టికి ఏముంటుంది? కుల గోత్రాదులు గుణాలు ఏముండవు. అదంతా కూడా అంతఃకరణ ధర్మాలు అన్నమాట. అంతఃకరణ ధర్మమే ఇక్కడ వర్ణాశ్రమాలు. ఆ అంతఃకరణ ధర్మాన్ని బట్టి ఆయా గ్రూపుల దగ్గర ఉంటాడు అనమాట. బీడీ తాగేవాడు బీడీ తాగే చోట ఉంటాడు, సిగరెట్లు తాగేవాడు గంజాయి తాగేవాడు గంజాయి చోట, తాగుమోతు ఏరియాలో ఉంటాడు, పేకాడు గ్రూపులో. ఇది ఆశ్రమ ధర్మాలు అనమాట. ఆశ్రమం మీన్స్ గ్రూప్ అదనమాట. దీన్ని ఏమంటారంటే ఒక రకంగా చూస్తే లాడ్జింగ్ అనమాట. ఇలాగా బోర్డింగ్ లాడ్జింగ్ లాగా ఎక్కడ తింటాడో ఎక్కడ పడుకుంటాడో
ఎక్కడ ఉంటాడో అన్నట్టుగా వర్ణాశ్రమాలు అనమాట. తినేదాన్ని బట్టి, అనుభవించేదాన్ని బట్టి వాడు ఉండే చోటు అట్లాగే అనమాట. వర్ణాశ్రమ ధర్మాలు అంటే అది. అదే కులగోత్రాల సంబంధంలో గుణగోత్రాలు. ఈ గుణగోత్రాలు ఎక్కడి నుంచో జీవుడు వీడి గోత్రం వీడే మోసుకొస్తుంది. వీడు గోత్రమే వశిష్ఠాదుల మహర్షుల దగ్గర నుంచి వీడు వశిష్ఠాది మహర్షులతో సమానంగా ఉన్నాడు. బ్రహ్మ మొదలుకొని వీడు గోత్రాన్ని కలిగి ఉన్నాడు ఈ జీవుడు. కాబట్టి దీనిలో ఆ విధంగా బృహస్పతి పరంపర, శుక్రాచార్య పరంపర అన్నట్టుగా దైవాసుల పరంపర ఈ గుణగోత్రాలు బట్టి వస్తుంటాయి అన్నమాట. అంతే. అందుకని దేహానికి పెట్టినవి కాదు అట్లా. అందుకనే ఇప్పుడు మనము యజ్ఞప్యుక్తం అని దాన్ని ఇప్పుడు మనం దాన్ని చెప్పుకోవాల్సింది అనమాట. ఈ ప్రకారంగా కొలతలు చెప్పటం వలన వాటి పరిమాణాల గురించి ప్రమాణాల గురించి చెప్పడం వల్ల బ్రహ్మము కన్నా పరమై ఉన్నదని అన్నారు. బ్రహ్మం కన్నా పరమైనది ఉన్నదన్నారు అని చెప్పేసి ఇంకా పరంగా ఉన్నది. అక్కడ చెప్తాము ఈ విషయాన్ని. ఉన్మానం చెప్పటం వలన బ్రహ్మ భిన్నమైనది ఒకటి ఉన్నదని అర్థం రాదు. ఉన్మానం అని చెప్పారు కాబట్టి కొలతలు మానం. బ్రహ్మకి భిన్నమైనటువంటిది మరొకటి ఉన్నది అని చెప్పరాదు. ఇవన్నీ కూడా అవిద్యా వ్యవహారాలు. ఉన్మానాది విషయ వ్యవహారములన్నీ అవిద్యా కల్పిత వ్యవహారాలు, ఆరోపితమైనటువంటి వ్యవహారాలు. అందుకనే బ్రహ్మకు భిన్నమైనది మరొకటి లేదు. అదంతా కూడా తాడు ఎందు పాము వలె భ్రమ కలిగిస్తున్నది. మరి ఎందుకు చెప్పినారంటారు అనుమానము అని అడిగారు. మరి ఆ కొలతలు ఎందుకు చెప్పారు, మానం అది ఎందుకు చెప్పారు అని అడిగారు. అదంతా అయ్యా అది బ్రహ్మధర్మం కాదు, బుద్ధి ధర్మం. ఈ బుద్ధి ధర్మాన్ని గురించి చెప్పేసిన. బుద్ధిని కొలత వేయచ్చు. వాడి వ్యవహారాన్ని బట్టి, వాడి భావాన్ని బట్టి. బ్రహ్మంలో వ్యవహారం ఏముంటుంది, భావాలు ఏముంటుంది. భావాతీతం అది, గుణాతీతం అది, వ్యవహారాతీతం అది. కాబట్టి బ్రహ్మముని పరమాత్మను కొలత వేసినట్టు కాదు, బుద్ధి ధర్మాలను కొలత వేసేస్తాం. బుద్ధి అనగా ఇక్కడ ఏమిటయ్యా అంటే మనము దేనిని పట్టుకొని ఉన్నామో దానిని బుద్ధి అంటాం. బుద్ధి దేన్నో ఒక దాన్ని పట్టుకోమంటుంది. దేవతనో, దయ్యాన్నో, కర్మనో, ఫలాన్నో, సంసారాన్నో పట్టుకొని ఉంటుంది. దాన్ని అదే ఉపాసన అంటారు. అది ఎందుకంటే బుద్ధిలో కూర్చున్నటువంటి భావాలు ఏదైతే ఉందో ఆ భావాలు సత్వరజస్తమ గుణాలకు చెందింది అనమాట. సత్వరజస్తమ గుణాలకు చెందింది కాబట్టి దాన్ని బుద్ధి అంటారు. ఉపాసన అన్నా, బుద్ధి అన్నా, ధ్యానం అన్నా, ఇదంతా కూడా ద్వంద్వాలన్నా బుద్ధి అంటారు. కాబట్టి బుద్ధి అనగా ఉపాసన కొరకు చెప్పారు. బుద్ధికి చెప్పినట్టే చెప్పారు. ఉపాసన అన్న బుద్ధి అన్న ఒకటే. కాబట్టి 4 కాళ్ళు 8 గిట్టలు 14 కాళ్ళలో కలదే ఈ బుద్ధి. ఈ బుద్ధి అనేది ఎట్లా ఉన్నది అని బాగా చూసినట్లయితే బుద్ధి ధర్మాలు విశ్వరూపంలో, జగత్ రూపంలో, సంసారత్వ రూపంలో ఉంటుంది. విశ్వాకారంలో ఉంటుంది. ఆ విశ్వాకారం అంతా కూడా 3 గుణాలకు చెందినటువంటిదే. మమ మాయ ఏతత్ సృష్టి. 4 కాళ్ళు ఉంటుంది గోవుకున్నట్టుగా. 8 గిట్టలు ఉంటుంది దానికి. ఎట్లాగా 8 గిట్టలు, ఒక్కొక్క దానికి 2 16 కళలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ వాయువులు, మనసు, బుద్ధి, ఈ అంతఃకరణం ఒకటి 16. ఇట్లాగా 16 కళలతో కూడుకున్నటువంటిది గలదే ఈ బుద్ధి. ఈ బుద్ధి అలాంటిది అనమాట. కాబట్టి బ్రహ్మమునందు స్థిరం ఎలా అవుతుంది?
ఈ ఈ యొక్క 4 కాళ్ళు అనగానే మనుషులకి కాదంటే 4 లెవెల్స్ ఉంటాయి మనుషుల్లో. 4 లెవెల్స్. పశువుల గురించి కాదు, వీడే పశువు. 4 రకాల సత్వ, ఈ ఈ విధంగా సత్వరజస్తమ గుణాలు, ఒకటేమో 3 కలిసినటువంటిది. ఈ ప్రకారంగా అందుకనే బ్రహ్మమునందు స్థిరం ఎలా అవుతుంది అట్లాంటి బుద్ధి అని క్వశ్చన్ వచ్చింది. కనుక బుద్ధి నిలపడం కోసము ఈ బుద్ధి ఇన్ని రకాలుగా పలు రకాలుగా చాంచల్య భావాలతో కూడుకొని శాఖోపశాఖలుగా ఉంది. బహుశాఖ హేనంతాస్య బుద్ధయో అవ్యవసాయనామన్నారు. కాబట్టి ఇన్ని రకాలుగా ఉండేటప్పటికీ ఆ బుద్ధి నిలవడం అనేది కష్టమే అని వాళ్ళు ఏం చేసినారంటే ఈ ప్రకారంగా పెట్టారు, కల్పించేస్తున్నారు. కనుక ఈ కొలతలన్నీ చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ బుద్ధిని ఎలాగైనా సరే ఏకాగ్రత పరచాలి. బ్రహ్మము యందు, బ్రహ్మ విద్యా విషయంలో, వివేక విషయంలో స్థిరపరచాలి. ఈ వికారాల ద్వారా అంటే అవయవాల ద్వారా మొదలుగునవి బ్రహ్మమునందు కొలతలను కూడా వాళ్ళు కల్పించారు. ఎందుకంటే బ్రహ్మము యందే ఆశ్రితమై ఉన్నది ఏ విద్యా వ్యవహారమైన సృష్టి. కాబట్టి బ్రహ్మము యందు ఈ కొలతలు వచ్చి చేరాయి. కల్పనయ అనంతము అవికారము అయిన బ్రహ్మమును ధ్యానించటం, స్థిరంగా అచ్చట బుద్ధిని నిలపడం అందరికీ సాధ్యం కాదు. అనంతమైంది, అవికారమైంది అటువంటి బ్రహ్మము యందు మనసు పెట్టి ధ్యానించటం అనేది, ఆ విధంగా మనసుని స్థిరంగా ఉంచటం అనేది ఎవరికి కూడా అంత సాధ్యపడే విషయం కాదు. అందుకనే జీవులు వాళ్ళని ఈ ప్రకారంగా బుద్ధి యొక్క తరతమ భేదములను బట్టి జీవులు ఇలా ఉంటారు అని వాళ్ళు కనిపెట్టేస్తారు. మందాధికారులని, మధ్యమాధికారులని, ఉత్తమాధికారులని బుద్ధితో వాళ్ళు ఈ జీవుడిని చూశారు. కాబట్టి ఈ ప్రకారంగా మందబుద్ధి, ఉత్తమ బుద్ధి, మధ్యమ బుద్ధి ఉంటుంది. పాదముల లాగా అధ్యాత్మతో వాళ్ళు చూశారు. ఈ పాదముల వలె ఉంది అధ్యాత్మమైనటువంటి మనసు. అధిదైవతంలో ఆకాశ బ్రహ్మములు ప్రతీకములుగా ఉన్నాయి. మనసుకు వాక్కు అనేది, ప్రాణము అనేది, నేత్రములు అనేది, శ్రవణములు అనేది 4 పాదములు ఉన్నాయి అనమాట. అట్లా ఎందుకంటే ఒక ఆవు, గోవు నడవాలంటే 4 పాదాలు ఎలాగ అవసరమో అలాగే ఈ మనసు అనేటువంటిది నడవాలంటే, సంకల్ప వికల్పాలు చేయాలంటే, మనస్సు సంకల్పించినట్టుగా నడుచుకోవాలంటే వాక్కు కావాలి. వాగ్మే మనసి ప్రతిష్ఠిత. ప్రాణము కావాలి. ఈ ప్రాణము శ్వాస నిశ్వాసలు చేయాలి. ప్రాణాపాన వేల సమాన ఉదాన వాయువులు కలిగి ఉండాలి. అప్పుడు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. 2. అప్పుడు ఈ ప్రాణము, ప్రాణ ఇంద్రియములు ఉంటాయి. ఇప్పుడు ఈ రకంగా పంచ జ్ఞానేంద్రియాలు, దాంట్లో చక్షువులు, శ్రోత్రములు, ఇలా స్పర్శలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఏం చేయాలి మనము? చక్షువులు ఉన్నాయి, శ్రోత్రములు ఉన్నాయి కాబట్టి శ్రవణాదులని కలిగి ఉండాలి. శ్రవణాదులు చేయాలి. ఇవి 1, 2, 3, 4 పాదాలు అనమాట. వాక్కు, మనసు, నేత్రములు, ఈ విధంగా చూసారా, వాక్కు, ప్రాణము, నేత్రములు, శ్రవణము, ఈ విధంగా 4 పాదములు మనసుకి. మనసు ఈ 4 పాదములతో తన వ్యాపారాన్ని నిర్వర్తించుకుంటుంది. తన వ్యాపారాన్ని నిర్వర్తించుకొని తాను పని చేసుకుంటుంది అనమాట. ఈ ప్రకారంగా మనసు ఉంటుంది అని చెప్పేసి ఇలా మనసు ఈ వ్యవహారం చేస్తుంటుంది. అంతేకాదు ఈ ఆకాశము
ఈ ఆకాశము మరియు అగ్ని, వాయువు, ఆదిత్యుడు, దిక్కులు, ఇవి 4 పాదాలు. ఈ విశ్వరూపుడైనటువంటి 16 కళలతో కూడుకున్నటువంటి ఈ పురుషుడికి ఇది ఒక 4 పాదాలు. ఇది ఆది దైవికమైనటువంటిది. ఏమిటది అంటే ఈ ఆకాశానికి మనసు అంటే ఆకాశతత్వం అనమాట. మనసు ఆకాశతత్వం కాబట్టి, హృదయాకాశం కాబట్టి ఈ ఆకాశానికే అగ్ని కావాలి, వాయువు కావాలి, ఆదిత్యుడు ఉండాలి, దిక్కులు ఉండాలి. ఇవి 4 పాదాలు ఈ ఆకాశతత్వానికి. మనసు ఎందు ఉన్న ఆకాశం ఏదైతే ఉందో అదే జగత్ రూపంలో ఉన్నది ఆకాశము. ఆ జగత్తులోనే నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా ఉన్నది. అది ఆ యొక్క ఆకాశతత్వము ఈ యొక్క 4 పాదములతో వ్యాపించుకొని ఉన్నది. అగ్ని, వాయువు, ఆదిత్యుడు, దిక్కులు అనేది ఇలా వాళ్ళు కల్పన చేసిన బ్రహ్మము ఎందే ఇదంతా ఆది భౌతిక ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆది దైవికమైన సృష్టిని కల్పించారు. బ్రహ్మమునకు కూడా పాద కల్పన జరిగింది. ఈ రకంగా విశ్వరూపుడైన 16 కళలతో కూడుకున్నవాడు అని. ఇదన్నీ కొలతలు అనమాట. ఆయన కొలతలు వేసేదానికి ఎన్ని మెజర్మెంట్లు చూడు. పంచభూతాలు, అండపెండ బ్రహ్మాండాదులు, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, అహార ముఖార మకారాలు, విశ్వ తైజస ప్రాజ్ఞులు, ఎన్నే కొలమానములు, కొలత పాత్రలు, రకరకాల మెజర్మెంట్స్ శృతి పెట్టుకోవాలని వస్తుంది అనమాట. అట్లా అలాగే ప్రకాశవాన్ అని ఒక పాదం, ప్రకాశించేది ఒక పాదం. దీనిలో 4 దిక్కులు కళలు. ఈ ప్రకాశం ఎలా ఉంది? 4 దిక్కులు కళలు అని 4 దిక్కులే అది కలగంటుంది. అనంతవాన్ అనే పాదము, ఇంకో అనంతవాన్ అనే ఒక పాదము. ఏమిటి అనంతమైనటువంటి పాదము అంటే భూమి, ఆకాశము, ద్విలోకము, సముద్రము, ఇలా ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము అనేటువంటి కొలపాత్రల ద్వారా 4 పాదముల ద్వారా వ్యాప్తి చెందుకొని ఉన్నది ఆ పరమాత్మ తత్వము అని అర్థం. ఈ విధంగా జ్యోతిష్మాన్ అనే పాదం మరొకటి. సూర్యచంద్రాది నక్షత్రాదులంతా కూడా జ్యోతిష్మాన్ అన్నట్టు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్, ఆయన అది ఇదంతా కూడా అయనములు, జ్యోతిష్మాన్ అనమాట. నేత్రము, శ్రోత్రము, వాక్కు, మనస్సు ఇలా కల్పన జరిగింది. అధ్యారోపణ చేసినాడు ఆయన ఎందు. లేదా పాదవతు అనగా 4 పాదభాగములుగా మరొక అర్థము. 4 పాదభాగములుగా వ్యాప్తి చెందుకొని ఉన్నది. ఈ 4 పాదాలు ఎప్పుడు ఉంటాయి అనమాట, పావు. అందువల్ల ఎప్పుడు ఒక పాదంతో నడదాం, 2 పాదాలతో నడదాం, 3 పాదాలతో నడదాం అనే మాటే లేదు. 4 పాదాలు ఉంటేనే జగత్తు. 4 పాదాలతోనే జరుగుతుంది. ఆ 4 పాదాలు ఎప్పుడు కూడా వికారాలు చెందుతూనే ఉంటుంది. ఆ 4 పాదాలు కలిగి ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడే నిర్వికారముగా దాన్ని ఆ యొక్క 4 పాదములతో కూడుకున్న విశ్వాకార ఉపాధిని ఉపయోగించుకుంటుంటాడు. ఈ ప్రకారంగా మరొక అర్థం. ఒక కాషణాపణం గురుగింజయత్తో, కాషణాపణము అనగానే ఒక కాయిన్ అనమాట. కాయిన్, రూపాయి బిళ్ళ అట్లా. అందుకే పూర్వము ఈ పాతగా ఉండే గోల్డ్ స్మిత్లంతా గురుగింజలు కూడా తూకానికి వాడేవాడు. ఈ బంగారం గురుగింజెత్తు అని, తొలమని, కాసని ఇట్లా తర్వాత మారిపోయింది. అప్పుడు ఆ గురుగింజలు కూడా అలాగా దొరికేవి, తెచ్చుకునేవారు, తూకం వేసేసి. ఇలాగా దీనిలో 1 రూపాయి పావలాలాగా, 1 రూపాయిలో పావలాలు ఉన్నట్టు భాగాలు కల్పించుకొని క్రయ విక్రయాలు వ్యాపారం చేస్తుంటారు కదా లోకంలో.
అలాగే శృతి కూడా, వేదం కూడా ఈ ప్రకారంగా కాల్స్నాపడము అనేటువంటిది రూపాయికి 4 భాగాలు పావలా బిళ్ళలు అన్నట్టుగా దీనిని వ్యాపారం చేసేదానికి కొలమాన ప్రకారముగా ఈ జగత్తుని ఈ విధంగా ఈ జీవుడిని నామరూపాలతో కూడుకొని ఈ పాద వికల్పనలు చేస్తున్నారు. కాబట్టి ఇన్ని రకాలు చేశారు కదా. నిజంగా పాద రూపాలతో కార్షణాపణ వ్యవహారములతో పరబ్రహ్మము లేదు, ఇవన్నీ కల్పించారు. నిజంగా కల్పించేసి అలా బ్రహ్మము 4 భాగాలుగా ఊహించుకొని ఉపాసన చేయవచ్చును అనే ఈ సాధన పరంగా సాధకులకి మంద మధ్యమ అధికారులకి చెప్పబడింది అనమాట. పాదరూపకల్పన అంటే మనకి ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ పాదరూపకల్పన కంటే కూడా మనకు ఒక్కొక్క నామరూపాన్ని తీసుకొని ఉపాసన చేస్తుంటాం. శివుడని, విష్ణువని, కృష్ణుడని, రాముడని, ఆంజనేయ స్వామి అని, అగ్ని అని, శని అని, ఇట్లా పలు రకాలుగా దేవతలంతా కూడా ఆ యొక్క విశ్వరూపమైనటువంటి విరాట్ రూపానికి ఇవన్నీ గురుగింజలు లాంటి కొలత. అనేక గురుగింజలు ఇవన్నీ కూడా వాళ్ళు ఉపాసన విధి కోసము పెట్టారు. భావించుకునేదానికి ఒక కల్పన చేసినారు. 4 భాగాలుగా ఊహించుకొని కూడా ఇవన్నీ ఊహే అనమాట. సాలిగ్రహమే విష్ణు బుద్ధి. ఉపాసన అంటే ఊహే, సత్యం వస్తుంది. బుద్ధి అంటేనే నిజంగా ఊహే. బుద్ధి జ్ఞానం అనేది ఊహే. ఎందుకంటే పర్వతమో వహిని మానం అని ఊహే. ఎందుకు ఊహ అన్నారు మీరు అంటే ఈ జగత్తులో జాగ్రత్త అవస్థలో ప్రతిదీ కూడా ఊహాజన్య విషయం, యథార్థమైనది. ఆత్మ ఆకాశ సంభూత ఊహతి, ఆకాశాద్ వాయు ఊహే, వాయురగ్ని ఊహ, అగ్నేరాప ఊహ, అద్య పృథివీ ఊహ, పృథివ్యమోషదయ ఊహ. చూసారా? ఈ ప్రకారంగా ఓషధయ, ఓషధీభ్యో అన్నం ఊహ, అన్నాత్ పురుష ఊహ. ఈ ప్రకారంగా అన్నీ కూడా ఈ సృష్టి క్రమము, అధ్యారోపము, ఈ సమస్త జగత్తంతా కూడా బ్రహ్మ దృష్టిలో బుద్ధి చేసినటువంటిది ఊహ. నిజంగా ఇవన్నీ పోవాలి, నేతి అని పోవాలి. ఊహ కాబట్టే నేతి. ఊహ కాదనుకోండి, ఊహించుకోవడం కాదనుకోండి, భావించుకోవడం కాదనుకోండి, నేతి ఎందుకన్నా. దేర్ఫోర్ ఇవన్నీ కూడా నేతి అనేటువంటి ఈ మహాజాల నివృత్తి ఏదైతే ఉందో ఆ నివృత్తి అనేది, ఈ అపవాదం అనేది శృతి చేసేటువంటి మహా దండన మొత్తం నిషేధించేశారు. కాబట్టి ఇది ఊహ, కల్పన. ఊహించుకుని ఉపాసన చేయవచ్చును. అది ఆ ఉపాసన భాగమే జగత్తు. లౌకికులు ఉపాసన చేసినారు ఈ జగత్తుని, పరబ్రహ్మమయ ఎందు. అలా స్మార్తులు చేశారు, వైదికులు చేశారు, ధ్యాన యోగులు చేశారు. ఇట్లాగా ఎంతన్ని రకాల భావములు కలిగి ఉన్నాయో అన్ని రకాల భావములన్నీ ఉపాసన విషయాలు. అదంతా కాల్పనికమైనటువంటిది, ఊహా విషయములు. యథార్థమే కాదు, బ్రహ్మం ఒక్కటే యథార్థం. ఒక రాశిని 100గా భావించి లెక్క వేసినట్లు ఇట్లాగన్నమాట. రకరకాల పెద్ద రాశిని, పరమాత్మ అనేటువంటి రాశిని, పరమాత్మ యొక్క వ్యాపకాన్ని లెక్కించుటకో, కొలతలు చేయుటకో ఇన్ని రకాల పాద విభాగాలంతా కల్పన చేసి పెట్టారు. అందుకనే ఈ పాదాలకు అంతర్గతంగా రాదు పరబ్రహ్మము, పాదాలని కూడా వ్యాపించుకోనున్నది పరబ్రహ్మము. అది తెలియవలసినటువంటి
ఈ ప్రకారంగా మనకి ఈ సూత్రానికి భాష్యార్థము చెప్పుకున్నాం మనము. ఇలాగ మనం నెక్స్ట్ సూత్రానికి పోతాం. నెక్స్ట్ సూత్రం ఏమిటి? అది స్థాన విశేషాత్ ప్రకాశాదివత్ చ ప్రకాశాదివత్ స్థాన విశేషాత్ ప్రకాశాదివత్. కాబట్టి దీన్ని మనం చెప్పుకోవాల్సింది స్థాన విశేషాత్. స్థాన విశేషాలను బట్టి అది ప్రకాశించుతున్నది అని చెప్పేసి. ఆ స్థానం ఏంటంటే ఉపాధి. ఉపాధి విశేషములు ఉన్నాయి కాబట్టి బ్రహ్మం మొదలుకొని పిప్పీలకు పర్యంతమైనటువంటిది. ఆ ఉపాధి భేదములు వచ్చి ఉన్నాయి కాబట్టి ప్రకాశాదులులాగా ప్రకాశాదులు కూడా. అందువల్ల ప్రకాశం ఎక్కడెక్కడైతే సూర్యుడి యొక్క ప్రకాశము కొండ ఎందు, చెరువు ఎందు, నది ఎందు, సముద్రం ఎందు, ఇట్లాగా ఎక్కడెక్కడ ప్రకాశం ఉన్నదో, ఏ ఇంద్రియాలలో ప్రకాశం ఉందో, ఏ భౌతిక పదార్థములు ఎందు ప్రకాశం ఉందో, అధ్యాత్మ రూపమైనటువంటి మనస్సు ఇంద్రియాలు ఉన్నాయో, సూర్యచంద్రాదుల రూపంలో ఉన్నాయో, ఇన్ని రకాలుగా ప్రకాశించి ఉన్నది కాబట్టి వీటి భేదములో. అందుకనే స్థాన విశేషములను బట్టి ప్రకాశించుకొని ఉన్నది. స్థాన విశేషాలను బట్టి ప్రకాశిస్తుంది. చెవులో అంతే ప్రకాశిస్తుంది, దోమలో అంతే ప్రకాశిస్తుంది, మనిషిలో ఇంతే ప్రకాశం ఉంటుంది. అట్లాగా ప్రతి దానిలో ఆయా ఉపాధి భేదాన్ని బట్టి, పరిచ్ఛిన్నాదులను బట్టి ప్రకాశం జరుగుతుంది. దీనికి భాష చెప్పుకోవాలి. ముందుకు పదం ఇహ సూత్రే ద్వయోః అపి సంబంధ భేద వ్యపదేశయోః పరిహార అభిధీయతే. పరిహారో విధీయతే. ఇహ సూత్రే ద్వయోరపి సంబంధ భేద వ్యపదేశయోః పరిహారో అవిధీయతే అని చెప్పేసి. ఈ సూత్రంలో బ్రహ్మం యొక్క బిరుదాలలో, బ్రహ్మం యొక్క పేర్లలో సేతు అని ఒకటి, సేతు అని నామం చేశారు. ఉన్మానము అని ఒకటి, పోగా మిగిలిన సంబంధము మరియు భేదములు గురించి పరిహారం చెప్పవలసి ఉంది. అందుకనే సంబంధ భేదం చెప్పటం వల్ల బ్రహ్మము కంటే భిన్నమైనది ఒకటి ఉన్నది అనడం తప్పు అవుతుంది. బ్రహ్మం కంటే అన్యమైనది ఏది లేదు. అందుకని యదపి యుక్తం సంబంధ వ్యపదేశాత్ భేద వ్యపదేశాస్య పరమతః స్యాదితి తదపి అసత్ యతః ఏకస్యాపి స్థాన విశేషాపేక్షయా వ్యపదేశౌ ఉపపద్యేతే. సంబంధ వ్యపదేశే తావత్ అయమర్థః బుద్ధి ఉపాధి స్థాన విశేష యోగాత్ ఉద్భూతస్య విశేష విజ్ఞానస్య ఉపాధి ఉపశమేయః ఉపశమః సహ పరమాత్మనా సంబంధః ఇది ఉపాధి అపేక్షయా ఉపచర్యతే. న పరిమితత్వ అపేక్షయా
తథా భేద వ్యపదేశోపి బ్రహ్మణః తదా భేదవ్యపదేశోపి బ్రహ్మణః ఉపాధి భేదాపేక్షయా ఏవ ఉపచర్యతే ఉపాధిభేదాపేక్షయా ఉపచర్యతే న స్వరూప భేదాపేక్షయా స్వరూపభేదాపేక్షయా ప్రకాశాదివత్ ఇతి ప్రకాశాధిపతీతి ఉపమా ఉపాదానం ఉపమా ఉపాదానం యథా ఏకస్య ప్రకాశస్య యదా ఏకస్య ప్రకాశస్య శౌర్యస్య చాంద్రమసస్య వా సూర్యస్య చాంద్రమసస్య వా ఉపాధియోగాత్ ఉపాధియోగాత్ ఉపజాత విశేషస్య ఉపజాత విశేషస్య ఉపాధి ఉపశమాత్ ఉపాధి ఉపశమాత్ సంబంధ వ్యపదేశో భవతి సంబంధ వ్యపదేశో భవతి ఉపాధి భేదాశ్చ భేద వ్యపదేశః ఉపాధిభేదాశ్చ భేద వ్యపదేశః యథా వా సూచి పాశాకాశాదిషు యథా వా సూతి పాశాకాశాది పాశాకాశాదిషు ఉపాధి అపేక్షయా ఉపాధి అపేక్షయా ఏవ ఏతౌ సంబంధ భేద వ్యపదేశో భవతః తద్వత్ ఏవయేతౌ సంబంధం భేద వ్యపదేశో భవతు తద్వత్ కాబట్టి స్థాన విశేషాత్ ప్రకాశాదిమత్ అనే దాని గురించి చెబుతూ ఉపాధి భేదం వలన ఈ ప్రకాశాదుల వలె ఉన్నది. కాబట్టి ఈ సూత్రంలో బ్రహ్మం యొక్క పేర్లలో సేతు అని వచ్చింది, ఉన్మానం అని వచ్చింది. అంతేకాకుండా సంబంధము భేదముల గురించి కూడా చెప్పి దాని పరిహారం చెప్పవలసి ఉన్నది. ఆ విషయమే చెప్తున్నారు. సంబంధ భేదం చెప్పడం వల్ల బ్రహ్మము కంటే భిన్నమైనది ఒకటి ఉన్నదన్నారు, అది తప్పు. సంబంధం ఎటువంటిది? జీవేశ్వర సంబంధం కానీ జీవ బ్రహ్మ ఐక్య సంబంధం కానీ అట్లాంటిది ఏమీ సంబంధం లేదు. జీవాత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ అని సొల్లు మాటలు, ఇవన్నీ అర్థం పర్థం లేదు. అట్లా సంబంధం గింబంధం వేలే, ఉన్నదే బ్రహ్మము, బ్రహ్మంతో మనకే సంబంధము. కాబట్టి బ్రహ్మం తప్ప నేననే మాటే లేదు, జీవుడనే మాటే లేదు, ఉన్నదే పరబ్రహ్మమే. ఇదంతా ఆత్మ ఏవైదకం సర్వం అన్నారు, అప్పుడైనా అర్థం కావాలి కదా. ఆత్మైవేదకం సర్వం, బ్రహ్మైవేదకం సర్వం. చూసారా, ఈ ప్రకారంగా చెప్తుంటే ఇక సంబంధం ఏంటి? అర్థం పర్థం లేదు, అది తప్పయ్యా. ఎందుకంటే వస్తువు ఒకటే అయినా తత్వం అనేది ఒకటే, వస్తువు అనేది ఒకటే. స్థానాన్ని బట్టి వేరు వేరు పిలుపులు ఉండవచ్చును. అది ఉపాధులను బట్టి ఆ పిలుపులే గాని స్వరూపాన్ని బట్టి అయితే సర్వం బ్రహ్మేయం. ఉదాహరణకి అది బెల్లమే, అది పంచదారే. ఆ వస్తువులను బట్టి, పదార్థములు బట్టి దానికి అన్ని రకాల పేర్లు, లడ్లని, స్వీట్లు లడ్లని, తర్వాత జిలేబీ అని, కాజా అని, ఇట్లా పేరు, రకరకాల పేర్లు. మొత్తం అక్కడ ఉండేదే పంచదార. బ్రహ్మం ఒక్కటే ఉన్నది. ఈ యొక్క బ్రహ్మ మొదలుకొని పిపీలకు పర్యంతం అనేటువంటిది, సృష్టికర్త మొదలుకొని సృష్టి అంతా అనేటప్పుడు ఇట్లా మాటలు చెప్పారు, భేదం మాటలాగా అనిపిస్తాయి. నిజంగా ఇదంతా జగత్తు పరమాత్మ కంటే వేరేదిగానే కాదు. ఎందుకంటే వస్తువు ఒకటే అయినా స్థానాన్ని బట్టి, ఉపాధులను బట్టి, వ్యవహారాలు, ఉపాధి వ్యవహారాలు బట్టి వేరువేరుగా పిలుస్తూ ఉంటారనమాట. ఆచారం కూడా వికారో నామతి. సంబంధం అనడానికి అర్థం ఇదే. సంబంధం అంటే ఇదే, వేరే సంబంధం. ఉపాధి సంబంధములే కానీ జీవ బ్రహ్మ ఐక్యం అంటే సృష్టికర్త జీవుడు. కాబట్టి సమిష్టి, వ్యష్టి అనే జీవుడు, సమిష్టి అనేటువంటి పరబ్రహ్మ. నిజంగా చూసినట్లయితే ఆ సమిష్టి అయిన పరబ్రహ్మం కంటే వ్యష్టి అయిన జీవుడు వేరుగా ఉండడు. అట్లా ఇది సంబంధం అనేదానికి అర్థం. బుద్ధి మొదలగు ఉపాధులలో ఉన్నప్పుడు ఒక విశేష జ్ఞానం వస్తుంది మనకి. బుద్ధి ఆది ఉపాధుల్లో మనం ఉన్నాం అనుకో, ఇంద్రియాల్లో ఉన్నామంటే కన్నని, చెవిని, అవి ఇవి వస్తాయి.
మనసులో ఉంటే మనసుని, బుద్ధిలో ఉంటే బుద్ధిని, అహంకారంతో ఉంటే అహంకారమని, ఇలాగా విశేష జ్ఞానం మనకి కలుగుతుంది, వస్తుంది. ఆ ఉపాధులు పోయిందనుకో వచ్చే ఉపశాంతి స్థితి, అది పరమాత్మతో సంబంధం అని. ఎప్పుడైతే ఉపాధులన్నీ పోయినాయో ప్రజ్ఞాన ఘనముగా మిగులుతున్నాం, ఉపాధి రహితమైనటువంటి. కాబట్టి పరబ్రహ్మం కంటే మనం వేరేది ఏమి లేదో, ఈ ఉపాధులన్నీ కూడా, వ్యవహారాలన్నీ ఉపశాంతిని పొందాయి, లైవ్ అయిపోయి. ఉపాధిని బట్టి గౌణంగా అంటాము, ఉపాధిని బట్టి వ్యవహారం అంతా గౌణం వ్యాపారం. గౌణంగా వ్యవహరించాం అంతే తప్ప ఆ ఉపాధికి పరిమితమని చెప్పడం కాదు పరబ్రహ్మముని. ఆ ఉపాధికి పరిమితంగా ఉన్నాడు పరబ్రహ్మము అని చెప్పటం కాదు. ఆ ఉపాధిని వ్యాపించుకోమన్నాడు, బయట లోపల వ్యాపించుకోనున్నాడు అని. అలాగే భేదం చెప్పటం వల్ల, ఉపాధి భేదం వల్ల చెప్పటమే. కాబట్టి ఈ భేదం ఎందుకు చెప్పినారు? ఉపాధి భేదం వల్ల భేదం చెప్పారు. స్వరూప విషయంగా చెప్పలేదు, ఇది ఉపాధి భేదం బట్టి భేదం చెప్పేసి అంతే తప్ప బ్రహ్మస్వరూపంలో ఎటువంటి భేదం అనేటువంటిది లేదు, రాదు కూడా. బ్రహ్మస్వరూపం ఏందో, పరిపూర్ణమైనటువంటి తత్వం ఏందో ఎటువంటి భేదములకు అవకాశం లేదు. దానికి ఉపమానంగా ప్రకాశాలను కూడా తీసుకున్నారు. అతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యతో భాతి కుతో యమగ్ని అని భాతి, అనుభాతి, విభాతి అని చెప్పేసి, స్వయం భాతి, అనుభాతి, విభాతి అని కూడా ఈ ఉపమానాలు తీసుకొని ప్రకాశాదుల గురించి చెప్పారు. ఒకే ప్రకాశమేనయ్యా ఉండేది. ఆ ప్రకాశమే సూర్యుడిగా ఉంది, సూర్యుడిని ప్రకాశించేదిగా ఉంది, చంద్రుడుగా ఉంది. ఉపాధి యోగం వల్ల నల్ల అద్దాలు, కిటికీ అద్దాలు, చెవులు మొదలగునవి తేడాలు కనిపిస్తున్నాయి. సూర్యచంద్రాలు అయితేనేమి, లోకం యొక్క నామరూప వస్తువులు అయితేనేమి, ఇవన్నీ భేదాలు చెప్పారే కానీ సూర్యాదులను కూడా ప్రకాశించుకోవాలంటే జ్యోతిషామపి తజ్జ్యోతి పరమితి వచ్చింది, తమసహ పరమితి వచ్చింది. అట్లా కాబట్టి ఎప్పుడైతే ఈ ఉపాధులన్నీ కూడా తొలగిపోతాయో, అవిద్య వలన కనిపించినటువంటి ఉపాధులన్నీ విద్యా వివేకం వల్ల తొలగిపోతాయో, ఆ తేడాలు మూల కాంతిలో ఒక్కటైపోతున్నాయి. మూలమైనటువంటి సచిదానంద స్వరూపమైన స్వయం ప్రకాశమైనటువంటి పరబ్రహ్మములో ఒక్కటిగా మిగులుతున్నది. ఉపాధి భేదం వల్లనే ఈ భేదాలు, గొడవలు అవన్నీ వచ్చినాయి, మత భేదాలు. సూర్య రంధ్రం మొదలైన వారిని బట్టి ఆకాశానికి సంబంధం, రస్వాది భేదాలు వస్తాయా? అలాగే ఇది సూర్య రంధ్రం ఉంది, సూర్య రంధ్రాకాశం, గ్లాసాకాశం, కొండాకాశం, ఛిద్రాకాశం అని చెప్తాం. నిజంగా ఆకాశానికి భేదాలు ఉన్నాయా? రంధ్రాలను బట్టి కదా భేదాలు. కాబట్టి రంధ్రాలను బట్టి భేదములే కానీ ఆకాశాన్ని బట్టి భేదాలు కాదు. ఇది కూడా అంతేనయ్యా, ఇది కూడా అంతే. కాబట్టి బాహ్యాభ్యంతరములో అజస్వరూపుడై ప్రకాశించినటువంటి పరమాత్మ ఈ ప్రకారంగా భేదములకు లోనుగాడు అనేది ఇక్కడ చెప్పబడినది. ఇంతవరకు మనం నెక్స్ట్ క్లాసులో ఇక్కడ నుంచి ఉపపత్తిశ్చ అనేది చెప్పుకొని ముందుకి వెళ్తాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.